అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో గృహ ఆరంభానికి, గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మారడానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలియజేస్తా అండి. ఈ వీడియోని నేను గంటల పంచాంగం అనుసరించి నేను ఈ విషయాలు అయితే తెలియజేస్తున్నాను అండి. కానీ నేను ఇక్కడ తెలియజేసే అన్ని విషయాలు అందరికీ ఒకేలాగా ఉండవండి. వారి వారి నామ నక్షత్రం జాతకం బట్టి ఆ తిథులు అనేది మారుతూ ఉంటాయి. నేను అయితే ఓన్లీ డేట్స్ అయితే చెప్తున్నా అండి. ఈరోజు తిథి ఏంది, నక్షత్రం ఏంది అనే విషయాలన్నీ నేను ఈరోజు తెలియజేస్తా అండి. ఏ రోజు మంచిగా ఉంది అనే విషయాలు అయితే తెలియజేస్తా అండి. ఇంకెందుకంటే ఆలస్యం, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ ఏప్రిల్ నెల అనేది ఏప్రిల్ 1 చైత్రశుద్ధ తదియాతో ప్రారంభమయ్యి ఏప్రిల్ 30 వైశాఖ శుద్ధ తదియాతో ముగిస్తుందండి. అంటే ఈ చైత్రమాసం, వైశాఖ మాసం 2 మాసాలు అయితే కలయికైతే మనకి ఏప్రిల్ నెలలో అయితే ఉంటుంది. ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ముందుగా ఏప్రిల్ 2 బుధవారం చవితి తిథి. ఈరోజు ఉదయం 7:24 వరకు అయితే చవితి ఉంటుందండి. తర్వాత పంచమి తిథి అయితే వస్తుంది. ఈరోజు నక్షత్రం వచ్చి కృతిక నక్షత్రము. ఈరోజు గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అద్దె ఇల్లు మారడానికి మంచి రోజేనండి. ఏప్రిల్ 3 గురువారము షష్ఠీ తిథి, రోహిణి నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఏప్రిల్ 4 శుక్రవారం సప్తమి తిథి, మృగశిర నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహారంభానికి, గృహప్రవేశానికి మంచి రోజే అండి. ఏప్రిల్ 5 అష్టమి తిథి, శనివారము. ఈరోజు కూడా మంచి రోజే అండి. అర్ఘ నక్షత్రం ఈరోజు. ఏప్రిల్ 6 నవమి తిథి, పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి శ్రీరామనవమి అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఏప్రిల్ 7 సోమవారము దశమి తిథి, పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహారంభానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఏప్రిల్ 9 బుధవారము ద్వాదశి తిథి, మగ నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఏప్రిల్ 10 గురువారం త్రయోదశి తిథి. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహారంభానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ 12 శనివారం పౌర్ణమి తిథి, హస్త నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఏప్రిల్ 13 పాడ్యమి తిథి, చిత్త నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఆదివారం తేదీ వచ్చి ఏప్రిల్ 14 పాడ్యమి తిథి. పాడ్యమి ఉదయం 6:10 వరకు అయితే ఉంటుందండి. తర్వాత విద్య అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు సోమవారము స్వాతి నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహారంభానికి, గృహప్రవేశానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ 16 బుధవారము. ఇది వచ్చి తదియా తిథి, అనురాధ నక్షత్రం అండి. మనకి తదియా వచ్చి ఉదయం 10:09 వరకు అయితే ఉందండి. తర్వాత చవితి తిథి అనేది ప్రారంభమవుతుంది. తర్వాత ఏప్రిల్ 18 శుక్రవారం పంచమి తిథి, మూలా నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహారంభానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ 20 సప్తమి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు వచ్చి ఆదివారం అండి. ఏప్రిల్ 21 సోమవారము అష్టమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 23 బుధవారము దశమి తిథి, ధనిష్ట నక్షత్రం అండి. మనకి దశమి వచ్చి ఉదయం 11:40 వరకు అయితే ఉంటుందండి. తర్వాత ఏకాదశి అనేది ప్రారంభమవుతుంది. తర్వాత వచ్చి ఏప్రిల్ 30 శనివారము తదియ తిథి, రోహిణి నక్షత్రము. మనకి 27వ తారీఖుతో అమావాస్య ఉంటుందండి. దీంతో చైత్రమాసం అనేది పూర్తయిపోతుంది. వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ 30వ తేదీ వచ్చి వైశాఖ మాసంలో ఉంటుందండి. ఓకే అండి, నేను ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి
ముహూర్తాలైతే గృహప్రవేశానికి గృహారంభానికి ముహూర్తాలైతే ఈ వీడియోలో తెలియచేసేయండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి వివాహానికి కానీ గృహప్రవేశానికి కానీ అద్దె ఇల్లు మారడానికి కానీ నూతన వ్యాపారము అన్ని విషయాలు ప్రతిరోజు తిథి వారం నక్షత్రము అన్ని విషయాలు మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి, చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.